Ashoka created a beautiful capital, that is pillars లో 4 parts ఉంటాయి. Pillars had 4 parts. Ashokan pillars had 4 parts. మౌర్యుల యొక్క కాలాన్ని నార్థన్ బ్లాక్ పాలిష్డ్ పాటలీపుత్ర ప్రెసెంట్ డే పాట్నా. ఇన్వర్టెడ్ లోటస్ అంటే ఏంటంటే ఏమేవో జైతే వాజ్ టేకన్ ఫ్రమ్ next, art and architecture. This is one of the important segment where we have to keep focus as much as possible. See here, the Mauryan art and architecture can be classified into 2 parts: court art and popular art. So popular art is an initiative on individual art, while court art is the art and architecture developed by the royal patron or royal patronage by the kings. రాజుల ద్వారా ఆదరించబడిన కళనే కోర్ట్ ఆర్ట్ అంటున్నాం. మరియు ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఈ కళను ముందుకు తీసుకువెళ్ళచ్చు. దాన్నే పాపులర్ ఆర్ట్ అంటున్నాం. సో మెయిన్లీ వేరియస్ కేటగిరీస్ అండర్ కోర్ట్ ఆర్ట్. సో ద ప్యాలెసెస్ అండ్ ప్యాలిసేడ్స్, పిల్లర్స్, స్తూపాస్. సో ద కోర్ట్ ఆర్ట్ వాజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ palaces or palisades, next caves, next stupas. Pillars are very important in this. Next, popular art is mainly classified into several parts: cave art, pottery art and sculptures. Pottery means Mauryan phase comes under northern బ్లాక్ పాలిష్డ్ వేర్. దిస్ టర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్యుల యొక్క కాలాన్ని నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ NBPW అని పిలుస్తాం. నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, స్కల్ప్చర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ వర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మౌర్యాస్. ద స్కల్ప్చర్ ఆఫ్ యక్షి, డెమిగాడెస్, అండ్ ద స్కల్ప్చర్ ఆఫ్ యక్ష. These are the notable examples. Let us discuss first the palaces, pillars and stupas. Architecture under the royal patronage. So first of all, palaces. So the notable example is Pataliputra and Kumrahar. At Pataliputra, the palace of Chandragupta Maurya was built in a beautiful manner. చంద్రగుప్త మౌర్యుని యొక్క భవంతి పాటలీపుత్రంలో అద్భుతంగా నిర్మించబడింది. అదే పాటలీపుత్రం సమీపంలో కుమ్రాహార్, నోట్ ఇట్ డౌన్, పాటలీపుత్ర ప్రెసెంట్ డే పాట్నా అండ్ కుమ్రాహార్. So at Kumrahar, the palace of Ashoka was built in a gigantic manner, right? So Kumrahar and Pataliputra, present day Patna. So these 2 palaces are the notable examples of their great monuments. వైభవోపేతమైన కట్టడాలకు అద్దం పడుతున్న 2 భవంతులు, ఒకటి పాటలీపుత్రంలో, మరొకటి కుమ్రాహార్ ప్రాంతంలో. పాటలీపుత్రంలో చంద్రగుప్త మౌర్యుడు నిర్మించింది, మరియు కుమ్రాహార్లో అశోకుడు నిర్మించింది. సో దిస్ పాటలీపుత్రాస్ ప్యాలెస్ హ్యాడ్ మల్టీ పిల్లర్డ్. ఎన్నో స్తంభాలు ఉన్నాయి, అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి. అండ్ వుడ్ వాజ్ ద ప్రిన్సిపల్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్. నిర్మాణంలో ఎక్కువగా చెక్కను ఉపయోగిస్తున్నారు వీరి నిర్మాణాలలో. అదే కుమ్రహార్ ప్రాంతంలో కూడా మల్టీ పిల్లర్డ్ హాల్స్, రైట్, వుడ్ వాజ్ యూజ్డ్ యాజ్ ప్రిన్సిపల్ మెటీరియల్ అండ్ బ్రిక్స్ are also the materials, and arch shaped monuments were created
arch shapes and domical shape monuments were created, right? అర్ధాండాకార ఆర్చ్ ఆకృతిలో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టారు మౌర్యులు. నెక్స్ట్ కమింగ్ టు ద పిల్లర్స్. ఇక్కడి నుంచి ప్రశ్నలు తరచూ వస్తుంటాయి, జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లర్స్లో 4 పార్ట్స్ ఉంటాయి. పిల్లర్స్ హ్యాడ్ 4 పార్ట్స్. అశోకన్ పిల్లర్స్ హ్యాడ్ 4 పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ షార్ట్, సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్, అబాకస్ అండ్ దెన్ క్యాపిటల్ ఫిగర్. సో నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ వన్ ఈజ్ షార్ట్. పిల్లర్ షార్ట్ అంటాం ఈ భాగాన్ని. అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇలా కింద వరకు చాలా పెద్దగా, డైరెక్ట్లీ ఎరెక్టెడ్ ఇన్ టు ద సాయిల్. లోపల నెలలోకి దాన్ని నాటి ఉంటారు లోపలికి, రైట్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ బేస్మెంట్ ఆర్ ఫౌండేషన్ ఏమీ ఉండదు, రైట్. దే ఆర్ డైరెక్ట్లీ ఎరెక్టెడ్ ఇన్ టు ద సాయిల్. అండ్ దిస్ షార్ట్, this is pillar shot, was made up of red sandstone and sometimes black stone was also used in making these pillar shots, right. And these pillar shots are glossy in appearance and tapering in nature. Tapering in nature means decreasing in order from bottom to top, so this is called tapering. So the decrease in the circumference from bottom to top, tapering in nature, and glassy touch polishness was given. Very important thing is tapering in nature, decreasing the circumference from bottom to టాప్. బాటంలో దాని యొక్క చుట్టుకొలత చాలా పెద్దగా ఉంటుంది. సీ హియర్ ఎట్ ద బాటమ్ లెవెల్ ద సర్కంఫరెన్స్ ఈజ్ మోర్ దాన్ ద టాప్ లెవెల్. బాటంలో ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ పైకి వచ్చేసరికి తక్కువ అవుతూ వస్తుంది. సి, సో దిస్ ఈజ్ కాల్డ్ టాపరింగ్. Okay, next coming to this part, and this is also very very important part, this part, and this is called an inverted lotus. An inverted lotus, bell shaped abacus, bell shaped abacus. Okay, inverted lotus, very very important. ఈ ఇన్వర్టెడ్ లోటస్ అంటే ఏంటంటే, ఒక బోల్తా పెట్టిన తామర పువ్వు ఉంటుంది, బోల్తా పెట్టిన తామర పువ్వు, రైట్. ఈ తామర పువ్వు, see here, so this is called inverted lotus. So this inverted lotus is crowned on the pillar shot. ఈ పిల్లర్ మీద, స్తంభం మీద ఒక ఇన్వర్టెడ్ లోటస్ చాలా అందంగా చెక్కబడి ఉంటుంది, రైట్. బట్ here an abacus, this is called abacus base, right. Sorry, capital base అంటాం దీన్ని, క్యాపిటల్ బేస్ అంటాం దీన్ని, అబాకస్ అంటున్నాం. బెల్ షేప్ అబాకస్, ఒక బెల్ ఆకారంలో ఉన్న అబాకస్ అంటాం. బట్ దిస్ ఈజ్ ద బేస్ ఫార్ ద యానిమల్, బేస్ ఫార్ ద యానిమల్ టు సిట్ ఇన్ రైట్ మేనర్. సో ఇక్కడి వరకు ఒకే స్టోన్ ఉంటుందమ్మా, రైట్. ఇక్కడి నుంచి, సో దిస్ ఈజ్ మోనోలిథిక్, బట్ ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ బేస్ ఉంటుంది. ఈ బేస్ మీద యానిమల్ ఫిగర్ అనేది ఉంటుంది, దీన్నే క్యాపిటల్ అంటాం ఆర్ క్యాపిటల్ ఫిగర్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ ఫిగర్, రైట్. Sometimes lion was used as capital, and sometimes ox or bull, sometimes horse, and sometimes 4 lines, and sometimes single line, and sometimes horse. So bull capital was there, horse capital, single line capital, and elephant capital, and 4 lines capital. Ila different types of capitals were used. At Sarnath is a famous
place of material excavations or material remains with respect to the Mauryan art and architecture. And here Ashoka created a beautiful capital, that is four-line capital. సారనాథ్ ప్రాంతంలో అశోకుడు నిర్మించిన 4 సింహాల జంతు బొమ్మతో కూడిన స్తంభం అత్యంత అద్భుతంగా, రమణీయంగా, గొప్పగా చెక్కించాడు. రైట్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి మనం ముందు చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీన్ని భారతదేశం నేషనల్ ఎంబ్లమ్గా గుర్తించడం జరిగింది, జాతీయ చిహ్నంగా గుర్తించారు. రైట్. బట్ ద మైనర్ చేంజెస్, ఇన్వర్టెడ్ లోటస్ వాజ్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే వాజ్ టేకన్ ఫ్రమ్ ముండకోపనిషత్ టు అవర్ నేషనల్ ఎంబ్లమ్. మన జాతీయ చిహ్నంలోకి ముండకోపనిషత్, వేదాల్లో ఉపనిషత్తులు ఉంటాయి, ఉపనిషత్తుల్లో నుంచి సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రయంఫ్ అనే వ్యాఖ్యను మనం తీసుకున్నాం. రైట్. ఇక్కడ ఈ బోల్తా ఉన్న తామర పువ్వు స్థానంలో సత్యమేవ జయతే అనే ఆ వ్యాఖ్యాన్ని మనం తీసుకున్నాం. మిగిలిన దాన్ని సారనాథ్ పిల్లర్ క్యాపిటల్లోని ఆ 4 సింహాల ఆ క్యాపిటల్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ 4 lines in roaring form, back to back lines were standing on a bell-shaped abacus base in a roaring form, facing the 4 cardinal directions of Indian subcontinent, which is the direct indication of Ashoka's huge spread of the empire, geographical extent of Ashokan empire, Magadhan empire or Mauryan empire. So these 4 lines were facing the 4 cardinal directions: east, west, south and north. And these 4 animals or 4 lines symbolize the 4 qualities of an Indian king: pride, power, courage and confidence. Atma Viswasam, ధైర్యం, గర్వం, శక్తి, వీటన్నిటికీ ప్రతిరూపాలుగా ఈ 4 సింహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ హియర్ ఏ సర్క్యులర్ షేప్ బేస్ is beautifully carved out, and this base is separated. This base is separated from the pillar shaft, but attached with the iron rods with the animal capital. And this base had 4 animals, and these 4 animals were beautifully carved and chiseled out of the stone and depicted in a beautiful approach. Each animal was separated by a 24 spokes wheel of Ashoka. అశోకుడు యొక్క 24 ఆకుల చక్రం ద్వారా ఒక్కొక్క జంతువు వేరు చేయబడుతోంది. సో 4 అశోక చక్రాలు ఉంటాయి, 4 జంతువులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్.